శశికళకు కారాగారవాసం ఖరారయ్యాక ఇప్పుడేం జరగబోతుందన్న అంశంపై అందరి దృష్టి నెలకొంది. పీఠం ఆశలు గల్లంతవడంపై చిన్నమ్మ కన్నీరు పెట్టుకున్నప్పటికీ వెంటనే తేరుకొని మరో అస్త్రం ప్రయోగించింది. మద్దతుదారులు చేజారకుండా, పార్టీలో చీలిక రాకుండా వ్యూహాత్మక ఎత్తువేసింది. పార్టీలో తొలి నుంచి ఉంటూ జయలలితకు సన్నిహితుడైన సీనియర్ మంత్రి పళనిస్వామిని తెరపైకి తెచ్చారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం బలం పుంజుకోకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టారు. అయితే ఇక్కడ గవర్నర్ నుంచి పళనిస్వామికి పిలుపు రావడం ఊరట కలిగించిన అసెంబ్లీలో బల నిరూపణపై వారు తర్జన భర్జన పడుతున్నారు. అటు శశికళ వర్గం, ఇటు పన్నీర్ సెల్వం వర్గం ఎవరికి వారే తమదే పైచేయి అని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు సీఎం పీఠం కోసం శశికళ, పన్నీర్ సెల్వం మధ్య నెలకొన్న పోటీ ఇప్పుడు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్యకు మారినట్టయింది. పన్నీరు సెల్వం తిరుగుబాటుతో మలుపుల మీద మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాలు నిర్ణాయక దశకు చేరుకున్నాయి. ఆదాయానికి మించిన కేసులో శశికళను దోషిగా తేల్చడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 131 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారంటూ గోల్డెన్ బే రిసార్ట్లో నిర్వహించిన శిబిరంలో చివరి వరకు ఎందరు మిగులుతారు అన్న ఆసక్తి నెలకొంది. 119 మంది ఎమ్మెల్యేలు రిసార్ట్లో ఉన్నారని ప్రభుత్వం తరపు ప్రతినిధి మద్రాస్ హైకోర్టుకు నివేదిక ఇచ్చినా మారిన పరిస్థితులకు అనుగుణంగా వారంతా ఇప్పుడు ఏం చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీం తీర్పు వెలువడింది ఆలస్యం. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించిన చిన్నమ్మ శాసనసభాపక్ష నేతగా రహదారులు, ఓడరేవుల మంత్రిగా ఉన్న పళనిస్వామికే పచ్చజెండా ఊపారు. తనకు కంట్లో నలుసులా మారిన సెల్వంకు ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతో శశికళ పావులు కదిపారు. అయితే తొలుత సెంగొట్టేన్ పేరు పరిశీలించినప్పటికీ పళనిస్వామి వైపే అంతా మొగ్గు చూపారు. జయ మేనల్లుడు దీపక్ జయకుమార్ అభ్యర్థిత్వంపై కూడా తీవ్రంగా చర్చించారని సమాచారం. కానీ చివరికి పళనిస్వామిని ఖరారు చేశారు. రిసార్ట్ నుంచే ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టుగా గవర్నర్కు ఫ్యాక్స్ పంపారు. ఈ పరిణామాలన్నీ చూస్తే సుప్రీంకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలన్న అంశంపై శశికళ ముందుగానే ఓ నిర్ణయం తీసుకుని ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. తదననుగుణంగానే తనకు విశ్వసనీయుడైన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ADMK is having full majority. Therefore, there is no problem for forming the ministry in Tamil Nadu. Already members all signed, elected new leader. That person is going to take up immediately. Chief Minister post. Pannirselvam betrayed Tamil Nadu. Now only saved because the betrayal person has gone down. శశికళపై కేసులకు సంబంధించి సుప్రీం తీర్పును దృష్టిలో ఉంచుకుని ప్రమాణ స్వీకారంపై సంయమనం పాటించిన గవర్నర్ విద్యాసాగర్ రావు కేసుపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. పళనిస్వామిని పంపిన ఫ్యాక్స్ కు స్పందనగా తనను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ముందు శశికళకు చెప్పినట్లుగానే ఎమ్మెల్యేలతో ప్రదర్శన లాంటివి ఏం లేకుండా 10 మంది పరిమిత సభ్యులతోనే రావాలన్నారు. అయితే ఇక్కడితోనే అంతా అయిపోయిందని చెప్పలేం. అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతిస్తున్నారని పళనిస్వామి చెబుతున్నా అసెంబ్లీలో బల నిరూపణ కీలకం కానుంది. రాజ్యాంగం ప్రకారం అత్యధిక ఎమ్మెల్యేల మద్దతున్న పార్టీ నేతను బలం నిరూపించుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే గవర్నర్ పళనిస్వామి వైపు మొగ్గు చూపారు. వారిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఆ సందర్భంగానే తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను గవర్నర్కు అందించారు పళనిస్వామి. தலைமையில கோல்டன் பே ஹோட்டல்ல 14/2/2014 17 என்று சட்டமன்ற அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய சட்டப்பேரவை உறுப்பினர்கள் கூட்டம் நடைபெற்றது. இந்த கூட்டத்தில் கழகத்தினுடைய பொருளாளர் மாண்புமிகு அமைச்சர் அண்ணன் திண்டுக்கல் சீனிவாசன் அவர்கள் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய சட்டமன்ற கட்சி தலைவராக எடப்பாடி கே பழனிசாமி என்னை அறிவித்தார், தேர்ந்தெடுத்தார். அறிவித்து அனைத்து சட்டப்பேரவை உறுப்பினர்களும் ஒருமனதாக தேர்ந்தெடுத்தார்கள். அனைத்து சட்டப்பேரவை உறுப்பினர்களும் சட்டமன்ற கட்சி தலைவராக ஒருமனதாக தேர்ந்தெடுத்தார்கள் என்பதை இந்த நேரத்தில் தெரிவித்துக் கொள்கின்றேன். மாண்புமிகு அம்மாவுடைய அரசை அமைப்பதற்கு ஆளுநர் அவரிடத்தில் கடிதம் அனுப்பியுள்ளோம், உரிமை கோரும் கடிதம் அனுப்பியுள்ளோம். அவர்
அழைப்புக்காக எதிர்நோக்கிக் கொண்டிருக்கின்றோம். மாண்புமிகு சின்னம்மா அவர்கள் அனைத்து சட்டமன்ற உறுப்பினர்களுடைய ஏகோபித்த ஆதரவோடு அனைத்து இந்திய அண்ணா திராவிட మున్నేట్రத்தினுடைய సట్టమండ్ర కుళు தலைவராக ఇక్కడ పన్నీర్ సెల్వం సైతం మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారని చెబుతున్న నేపథ్యంలో పరిస్థితి రసకందాయంలో పడింది. ఈ క్రమంలో రెండు పక్షాల్ని బలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరే అవకాశం ఉన్నట్టు రాజ్యాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల్లోగా రెండు వర్గాలను బల నిరూపణకు ఆదేశించాలంటూ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్కి న్యాయ సలహా ఇచ్చిన నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపైనే ఇప్పుడు తమిళనాట ఉత్కంఠ నెలకొంది. కానీ జయలలిత పార్టీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తుంది, అంతా సహకరించాలి అంటున్న పన్నీర్ సెల్వం ప్రకటనను చూస్తే రాజీ సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రకారం చూస్తే జరిగిందేదో జరిగిపోయింది, అంతా కలిసి పనిచేసుకుందామన్నట్లు కనిపిస్తోంది. పన్నీర్ సెల్వం ఆ ప్రతిపాదనకు పళనిస్వామి వర్గం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఒకవేళ స్పందించినా అందులోని అంతరార్థాలు పూర్తిగా తెలియడానికి కొంత సమయం ఖచ్చితంగా పడుతుంది. అంతకుముందు తాను కిందపడ్డా ప్రత్యర్థిని పైచేయి సాధించనివ్వరని శపథం పట్టినట్టుగా ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని అన్నా డీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన శశికళ వర్గం ఆయనకు మద్దతిస్తున్న మరో 4 నేతలపైనా వేటు వేశారు. వీరిలో విద్యాశాఖ మంత్రి కె పాండ్యరాజన్, సీనియర్ నేత సి పొన్నయ్యన్ సహా సిహెచ్ పాండ్యన్, ఎన్ విశ్వనాథన్ ఉన్నారు. పన్నీర్ సెల్వం వర్గంలో ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు ఉన్నారు. ఆ సమీకరణాలన్నీ ఒక కొలిక్కొస్తే తప్ప ప్రస్తుతం నెలకొన్న తమిళ రాజకీయ సంక్షోభం పూర్తిగా సమసిపోయిందని చెప్పలేం. ఇప్పటికైతే శశికళకు సుప్రీంకోర్టు తీర్పు రూపంలో అడ్డుకట్ట పడడం చూసి పన్నీర్ సెల్వం వర్గీయులు పండుగ చేసుకున్నారు. కోర్టు నిర్ణయం తెలిసిన వెంటనే చిన్నమ్మ శిబిరంలోని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. రిసార్ట్లో ఉన్నవారంతా తనతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని, ప్రత్యర్థి వర్గంపై ఒత్తిడి పెంచేలా కూడా పన్నీరు వ్యాఖ్యానించారు. తన బలమేంటో అసెంబ్లీలో చూపిస్తానని పునరుద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తమిళ పౌరుడు శశికళ సీఎం కాకూడదని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారని, పాలన సవ్యంగానే నడుస్తోందని చెప్పుకొచ్చారు. కానీ కొద్ది గంటల్లోనే పన్నీరు ఒకంత స్వరం మార్చారు. విభేదాలు మర్చిపోయి ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ చీలిపోకుండా చూసుకుందామంటూ బుజ్జగింపులకు దిగారు. அம்மா அவருடைய ஆன்மா இன்னும் உயிரோடு தான் இருக்கிறது. மாண்புமிகு அம்மாவுடைய ஆன்மா நமது நாட்டையும் நமது நாட்டு மக்களையும் உறுதியாக காப்பாற்றி நல்வழிப்படுத்தும் என்பதை இங்கு வருகை புரிந்திருக்கின்ற அனைத்திந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தின் சார்ந்த கழக உடன்பிறப்புகளுக்கும் மாண்புமிகு அம்மா அவர்கள் மீது மாறாத பாசமும் பற்றும் வைத்திருக்கின்ற அனைத்து பொறுப்பாளர்களுக்கும் பொதுமக்களுக்கும் என்னுடைய பணிவான நன்றி கலந்த வணக்கத்தினை இந்த நல்ல நேரத்திலே தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கின்றேன். மாண்புமிகு அம்மாவுடைய நல்லாட்சிதான் இப்பொழுதும் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. தொடர்ந்து மாண்புமிகு இதயம் டாக்டர் புரட்சித் தலைவி அம்மாவுடைய நல்லாட்சிதான். ప్రస్తుతం ఉన్న పన్నీర్ సెల్వం కేబినెట్లో పళనిస్వామి సీనియర్ మంత్రి. సేలం జిల్లాలోని ఎడపాడి నియోజకవర్గం నుంచి వరుసగా 4వ సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం తర్వాత జయలలిత పళనిస్వామికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇదే సమయంలో పళనిస్వామి చిన్నమ్మకు కూడా నమ్మిన బంటుగా వ్యవహరించాడు. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా పళనిస్వామి పేరు కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే గతంలోనూ అమ్మ స్థానాన్ని భర్తీ చేసిన పన్నీర్ సెల్వమే చివరికి అవకాశం దక్కించుకున్నాడు. పార్టీలో పన్నీర్ సెల్వం, పళనిస్వామికి ఒకరంటే ఒకరికి పడదు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో పళనిస్వామి చిన్నమ్మకు బాసటగా నిలిచారు. ఇప్పుడు కోర్టు తీర్పు తర్వాత శశికళకు అవకాశం చేజారడంతో ఆయన సీఎం అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నాడు. అందుకే ఒకవేళ ఇప్పటికీ పన్నీర్ సెల్వం, పళనిస్వామి పోరు ఎక్కడికి దారితీయనుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. అసెంబ్లీలో బల నిరూపణకు పన్నీర్ సెల్వంకు గవర్నర్ అవకాశం ఇస్తారా, లేక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ పళనిస్వామిని ఆహ్వానిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే వ్యూహాలు కొత్త ఆసక్తి కలిగిస్తున్న విషయం. మొత్తం 234 మంది సభ్యులు ఉన్న తమిళనాట అసెంబ్లీలో సాధారణ ఆధిక్యం 117గా ఉంది. ఇందులో అన్నా డీఎంకేకు ఉన్న మొత్తం సభ్యుల బలం 134. అందులో జయలలిత మరణంతో ఒక స్థానం ఖాళీ అయింది. విపక్ష డీఎంకేకు 89, కాంగ్రెస్కు 8 మంది సభ్యుల బలం ఉంది. ఇతరులు 2. అవే సమీకరణాలను స్టాలిన్ వర్గం భవిష్యత్తులో తమకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు విభేదాలన్నీ పక్కన పెట్టి అమ్మ పేరుతో అన్నా డీఎంకే సభ్యులంతా కలిసిపోయినా
వారి మధ్య ఉండే అసలు తగాదాలు అలానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా జరిగితే బలమైన ప్రతిపక్షం ఎప్పుడూ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని చకచక అధికార దండాన్ని దక్కించుకుంటుంది. ఇది కొంత ఊహలానే అనిపించినా సమకాలీన రాజకీయాల్లో చూస్తే అసాధ్యం మాత్రం కాదు. కొందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు కూడా అలానే ఉన్నాయి. ముందు నుంచి పన్నీర్కు డీఎంకే మద్దతుండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో సోమవారం జరిగిన వారి పార్టీ వ్యూహాత్మక సమావేశాల్లో అలాంటి నిర్ణయాలేం తీసుకోరాదని తీర్మానించడాన్ని అందుకు నిదర్శనమే అనుకోవచ్చు. 21 మంది సభ్యులతో జరిగిన సోమవారం డీఎంకే కీలక భేటీలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్కి అప్పగించారు. తండ్రి వృద్ధాప్యంతో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలందుకున్న తర్వాత స్టాలిన్కు వచ్చిన అతిపెద్ద అవకాశంగా ఈ పరిణామాలను అనుకోవచ్చు. వీటిని ఎంత సమర్థంగా అనుకూలంగా మలుచుకుంటే పార్టీపై తన పట్టు అంత బిగిసినట్లవుతుంది. అందుకనే మొత్తం పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్న ఆయన ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. తమకు ప్రధాన అడ్డంకి అనుకున్న శశికళ వర్గానికి తగిలిన పెద్ద ఎదురుదెబ్బ నేపథ్యంలో కొంతకాలమైతే తన వ్యూహాలు నెమ్మదించవచ్చు. కానీ పూర్తిగా మౌనంగా ఉండిపోయే పరిస్థితి మాత్రం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. అందుకనే ఏతావాతా చూస్తే జరుగుతున్న తమిళ కథా చిత్రంలో ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు ఉత్కంఠభరిత మలుపులతో కూడిన విరామం మాత్రమే. జయలలిత అనే కేంద్ర బిందువు లేకుండా అన్నాడీఎంకే పెద్దలు ఇంకా మిగిలి ఉన్న 4.5 ఏళ్లని ఎలా నెట్టుకు వస్తారు? వారికి స్టాలిన్కి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయనేది కొద్ది రోజుల్లో మొదలు కానున్న ద్వితీయార్థంలోనే చూడాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఈ దిశంగతిలో కలుసుకుందాం. నమస్కారం.